కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians 10:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. మళ్ళీ చదువుతున్నానండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి ప్రభువా నాయన దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే ఈ సమయంలో ప్రభువా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా నాయన విమర్శించుకొని మా జీవితాలని ప్రభువా అర్థం చేసుకొని ప్రభువా నాయన మా యొక్క స్వభావాన్ని ప్రభువా నాయన మా యొక్క పాపపు ఆలోచనల్ని మార్చుకోవడానికి మా నడవడికను మా యొక్క ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడడానికి సహాయం దయచేయమని, మీరు మాట్లాడుతున్నప్పుడు విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మనం గ్రహించడానికి అర్థం చేసుకోవడానికి ప్రభువా నాయన అటువంటి లోతైన అనుభవం ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా మా పరిస్థితులు మా ఆలోచనలు లోకంతో శరీరంతో పాపంతో నింపబడి ఉంటుండగా కనికరించి అర్థం చేసుకొని మార్చుకోవడానికి ఇష్టపడడానికి కృప చూపించండి. కట్టిన హృదయాలని ప్రభువా తీసివేసి ప్రభువా నాయన పరిశుద్ధాత్మ దేవుడా మీరే ప్రభువా నాయన మనసు దయచేయమని మార్చుకోవడానికి ఇష్టపడడానికి కృప చూపించమని మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒక 18 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి ఒక వాషింగ్టన్ అనే ప్లేస్లో అమెరికా దేశంలో వాళ్ళ వీధిలో ఉన్న ఎప్పుడు ఆ చర్చికి వెళ్ళలేదు. అయితే స్నేహితురాలు ఆ చర్చికి రమ్మని ఇన్వైట్ చేస్తే ఆ యొక్క చర్చికి వెళ్ళింది. వాళ్ళ వీధిలోనే ఉంది కానీ చర్చి ఎప్పుడు ఆ యొక్క చర్చికి వెళ్ళలేదు. అయితే చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో వాళ్ళు సువార్త చెప్పారు. దేవుని యొక్క వాక్యం చెప్పి మారు మనసు పొందాలని, పాపాలను ఒప్పుకోవాలని వాళ్ళు చెప్పినప్పుడు ఆమె దేవుని నమ్ముకుంది. ఆ రోజు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఆమె దేవుడిని నమ్ముకున్న తర్వాత అయితే మళ్ళీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక ఉత్తరం రాసిందనమాట. ఉత్తరం ఆ లెటర్ చర్చికి రాస్తే ఆ చర్చికి ఆ లెటర్ వాళ్ళు పెద్దలన్న చదువుతూ ఉన్నారు. ఏమనుందంటే వాక్యం ఆ యొక్క లెటర్లో, నేను ఈ వీధిలో ఉన్న నాకెవరు చర్చికి రమ్మని కానీ దానికి పిలవలేదు, ఎందుకని మీరు పిలవలేదు, నాకు ఎప్పుడో దేవుని వాక్యం తెలుసుంటే నేను ఎప్పుడో నమ్ముకునేదాన్ని. రీసెంట్గా మా పేరెంట్స్ చనిపోయారు, ఇద్దరు కూడా. వాళ్ళు నరకంకి వెళ్ళిపోయారని నాకు అర్థమైపోయింది. వాళ్ళు తెలిసి నమ్ముకొని ఉంటే దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళు కదా, దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా, ఎందుకు నాకు చెప్పలేదు? మీరు అసలు ఈ దేవుని వాక్యాన్ని సువార్తను మీరు అసలు నమ్ముతున్నారా నిజంగా అని ఉత్తరం రాసింది. క్రైస్తవులు చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఈ రోజుల్లో అలాగే ఉంది. వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు, దేవుని వాక్యం మీద నమ్మకం లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఇందాక మన వర్షిప్లో కూడా నేను గుర్తు చేశాను, మెన్ డు నాట్ రిజెక్ట్ బైబిల్, ఇట్ కాంట్రడిక్ట్స్ ఇట్ సెల్ఫ్ బికాజ్ ఇట్ కాంట్రడిక్ట్స్ ఇట్ సెల్ఫ్. అంటే బైబిల్ ఏదో తప్పుగా చెప్తుందని ఎవరు నమ్మకుండా దానికి కారణం కాదు, కానీ వాళ్ళని కాంట్రడిక్ట్ చేస్తుందని. అంటే వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆలోచనలకి వ్యతిరేకంగా బైబిల్ వాక్యం ఉంటుందని చాలామంది దేవుని వాక్యాన్ని నమ్ముకోరు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాటల్లో చాలా సత్యం ఉందని మనకు అర్థమవుతుంది. చాలా వాక్యాలు దేవుని మాటల్ని మనం సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని అంగీకరించం. బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలనే నమ్ముతాం. చాలా సంఘాలు కొన్ని వాక్యాలనే నమ్ముతారు. చాలా క్రైస్తవ కుటుంబాలు, వ్యక్తులు చాలామంది కొన్ని వాక్యాలనే నమ్ముతారు. మనం కూడా అక్కడ సీరియస్గా ఆలోచించుకుంటే చాలా వాక్యాలని మనం
నమ్ము. కానీ ఆ విధంగా మనం ఉండకూడదు. కానీ దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించి సంపూర్ణంగా నమ్ముకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. చూడండి, ఈ సంగతులు ఎందుకు వ్రాయబడ్డాయంటే దుష్టాంతములుగా వారికి సంభవించి, అంటే ఎగ్జాంపుల్స్ లాగా మనకు ఉన్నాయని మనకు తెలుసు. అంటే ఉదాహరణలాగా మన ముందు ఉంచాడు. అంటే ప్రతి కూడా ఇశ్రాయేలీల జీవిత చరిత్ర అంతా కూడా చూసినప్పుడు వాళ్ళ యొక్క ఈజిప్ట్ దేశంలో ఉండడం, ఈజిప్ట్ దేశం నుంచి ఆ యొక్క దేశం నుంచి తప్పించబడ్డం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే సీరియస్నెస్ మన జీవితాల్లో మనకి కనిపించదు. దానికి ఎగ్జాంపుల్స్గా ఉన్నా సరే మనం దేవుని వాక్యాన్ని, దేవుని పద్ధతుల్ని, దేవుని సన్నిధిని సీరియస్గా తీసుకోం అసలు. అందుకనే మన జీవితాల్లో చాలాసార్లు ఎక్కడ వేసిన ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణం, మన పరిస్థితి, మన జీవితాల్లో ఇంప్రూవ్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా అంగీకరించకపోవడమే. చూడండి, ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తమ హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారులను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడై నా తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీల మధ్యను దీర్ఘాయుష్మంతులనగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మం విడిచిపెట్టకూడదని ఎడమకు కానీ తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఈ మాటలు ఇశ్రాయేలీలు ఎవరైతే రాజుగా ఉంటారో ఇశ్రాయేలీలకి వాళ్ళ కోసం ఆయన ఈ విధంగా ఉండాలని చెప్పబడినటువంటి మాటలు. ఇది రాజులకు మాత్రమే కాదు, కానీ ఈ సమయంలో మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మనందరికీ కూడా ఏంటంటే మనందరం కూడా బైబిల్ని చక్కగా చదువుకోవాలి. మనందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. సంపూర్ణంగా దాన్ని ధ్యానం చేయాలి. ఆ కట్టడలన్నిటిని మనం అనుసరించాలని ఇక్కడ ఉంది. ఇది రాజులకు మాత్రమే కాదు, కానీ మనందరికీ కూడా ఇది ఉపయోగం. మనందరం కూడా దేవుని వాక్యం చూడండి చాలా అవసరమైంది. దేవుని వాక్యం అన్నది మన జీవితాన్ని మార్చేది, మనకు అవసరమైంది. చూడండి, ఈ వాక్యము ఎంత అవసరమైందంటే చాలా చాలా అవసరమైంది. సైతాన్ ఈ మాటలను మనకి వినకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ మనం ఈ మాటలను మనం కానీ నిజంగా విని ఉదయకాల సమయంలో మనం కానీ మన హృదయాల్లో భద్రపరుచుకొని పాటిస్తే కానీ మన జీవితాలు మారిపోతాయి. కానీ మనం మార్చుకోకపోతే మటుకు మన జీవితాలు దేవునికి దూరం అయిపోతాయని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, పోలీస్ స్టేషన్ నుంచి ఏదైనా మనకి కాల్ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? చాలా భయపడుతూ ఫోన్ ఎత్తుతాం. ఏంటి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చిందని వణికిపోతాం. కానీ అది దేవుని వాక్యం అనుకోండి, ఏ భయం మనకి అస్సలు మన జీవితాల్లో అసలు దేవుడు అంటే పట్టింపే లేదు, అసలు భయమే లేదు. చూడండి, మీకు ఒక వాక్యం చదువుతాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 66వ
యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. చూడండి, చివరి మాట చాలా ముఖ్యమైనది. 2వ వచనం 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానిని, అంటే దేన హృదయం కలిగి, అంటే దేవుని వాక్యం ఇలాగ ఉంది, నా జీవితం ఇలాగ లేదని పరిశీలించుకొని భయపడితే వాళ్ళనే దేవుడు దృష్టిస్తాడండి. మనం పట్టించుకోకుండా మనం ఊరక డబ్బుల మీద, లోకం మీద, మన పనుల్ని ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. మనం చెప్పేయచ్చు ఇదంతా దేవుడు కృపేనండి అని మనం మాట్లాడచ్చు, కానీ దేవుడికి మనకి ఏ సంబంధం ఉండదు. ఊరకనే మాటలు చెప్తూ ఉంటాం, మనకు అసలు దేవుని మీద సీరియస్నెస్సే ఉండదు. దేవుని మీద దేవుడు అంటే భయమే లేదు మనకి. మనం పోలీస్ స్టేషన్ నుంచి ఏదైనా వస్తే వణికిపోతాం, ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు మనకు కాల్ చేస్తే వణికిపోతాం, కానీ దేవుడి వాక్యం మటుకు మనం పట్టించుకో పరిస్థితే లేదు. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలని మార్చుకోవాలండి. ఒకసారి ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు రిపోర్ట్ చెప్తున్నారు. ఆయన ఎవరంటే ఆ రిపోర్ట్ ఎవరికైతే చెప్తున్నాడో ఆయన పెద్ద మిలిటరీలోని పెద్ద ఆఫీసర్ అనమాట. ఆయన చాలా మిలిటరీలో చాలా, అంటే మిలిటరీ ఆఫీసర్లు అంటే చాలా పెద్దగా హ్యూజ్ మ్యాన్ ఉంటారు కదా, పెద్ద విగ్రహం ఉంటుంది. కానీ డాక్టర్ రిపోర్ట్ ఇంకా చెప్తున్నాడు అనగానే ఆయనకు వణుకు, బయాప్సీ రిపోర్ట్ చెప్తున్నాడు ఆయన. ఈయనకి వణుకు స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్తాడో ఏంటో చూడండి, ఎంత తేడా. మనిషి సహజ స్వభావం ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మనం అట్లా చదువుతామా అని చదవం, ఆ భయమే ఉండదు. దేవుడు ఏం చెప్తాడో, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో అన్న సీరియస్నెస్ అటువంటి ఇది మనకి ఉండదు. అదే వెంటనే డాక్టర్ రిపోర్ట్ చెప్తూ కొంచెం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి, స్టేబుల్గా ఉండండి అని, క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తను సైంటిఫిక్ టర్మ్స్లో చెప్తా ఉంటే వణికిపోతున్నాడు. ఇంత పెద్ద మనిషి డాక్టర్ మామూలు మనిషి. కానీ చూడండి, మనం దేవుని వాక్యానికి అంత వణకాలి, అంత భయపడాలి. కానీ అది లేదు. పాత రోజుల్లో అలా ఉండేది. పాత రోజుల్లో చూస్తే బైబిల్ చదువుతూ ఉంటే భయపడిపోవాలి. దేవుడు ఏం చేస్తాడో, చంపేస్తాడేమో, మన పాపాలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తాడేమో అని భయంతో వణుకుతూ ఉండేవాడు. ఇశ్రాయేలీలకు అటువంటి వణుకు మధ్యలో పోయేది, దేవుని మీద భయం పోయేది, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉండేవాళ్ళు. చూడండి, చాలా నేను చూస్తాను, చాలా సంఘాల్లో చాలా దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు చాలామందికి సీరియస్నెస్ ఉండదు. కొంతమంది పడుకొని నిద్రపోతూ ఉంటారు, లేకపోతే ఏవో సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఒకవైపు గోలగా ఉంటుంది సంఘాల్లో. వాటిల్లో చూస్తే దానికి కారణం ఏంటంటే, చెప్పేవాళ్ళ దగ్గర నుంచి వినేవాళ్ళ వరకు దేవుని వాక్యం అంటే సీరియస్నెస్సే పోయింది. అసలు ఎవరికి దేవుని వాక్యం అంటే భయమే లేదు. చెప్పేవాళ్ళకి భయమే లేదు, వినేవాళ్ళకి అసలు భయమే లేదు. కాబట్టి మనం ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడా అని అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకోవాల్సిన. చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండనో వానినే నేను దృష్టించుతున్నాను. దేవుడు ఎవరిని దృష్టించట్లేదు. మనం డబ్బులు సంపాదించుకొని మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఊరకనే అప్పుడప్పుడు దేవుని కృపండి, దేవుని ప్రేమ అండి అంటే మాటలేమి దేవుడేమి వెర్రివాడు కాదు. దేవుని అంటే భయం లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఊరకనే సండే రోజు చర్చికి వచ్చి, లేకపోతే ఒక బైబిల్ స్టడీకి వచ్చేసి ఊరకనే సైలెంట్గా కూర్చొని దండం పెట్టేసి పాటలు పాడేసి వెళ్ళిపోయినంత మాత్రాన్ని దేవుడేమో దృష్టించడు. దేవుని వాక్యానికి భయపడే వాళ్ళనే, విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళనే, దీనుల్నే దేవుడు దృష్టిస్తాడు. దేవుడికి కావాల్సింది మన ఆఫరింగ్లు కాదు, మన డబ్బులు కాదు, మన ఇవి కాదు.
ఏమీ కాదండి. దేవుడికి ఏం అవసరం లేదు. దేవుడు మన ఆరాధనల మీద ఆధారపడేవాడు ఏమీ కాదు. మనకు అవసరం, మనకి దేవుడు అవసరం, మన పాపపు స్వభావానికి దేవుడు అవసరం, మన పాపపు స్వభావానికి దేవుడు అవసరం. చూడండి, చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నామని అర్థం చేసుకొని మన జీవితాల్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడకపోతే మనం చాలా అంత్యకాలంలో ఉన్నాము. మనం ఎంతకాలం బ్రతుకుతామో కూడా మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనల్ని దాన్ని ఇంకా మన జీవితాలను ఎక్స్టెండ్ చేస్తున్నాడంటే కారణం ఏంటంటే ఇప్పటికైనా మన జీవితాలను మార్చుకుంటామని. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. చూడండి, మనం యేసు ప్రభు వారు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ వస్తే వీళ్ళు వచ్చి పడుకుంటున్నారు. శిష్యుల్ని చూస్తే పడుకుంటున్నారు. అదే పరిస్థితి ఈ రోజుల్లో కూడా చూడండి. అస్సలు మనకి వాక్యం అంటే ఏమీ సీరియస్నెస్సే లేదు. దేవుడు అంటే సీరియస్నెస్. యేసు ప్రభు వారు వెళ్ళి పాపం ఆయన చెమట రక్తంలాగా అయిపోయి అంత దీనిగా ఆయన దేవుని సన్నిధిలో గోజాడుతామంటే వీళ్ళు శుభ్రంగా పడుకుంటున్నారు. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే పడుకుంటున్నారు. ఎందుకంటే చూడండి, యేసు ప్రభు వారు ఇక్కడ మాటలు చెప్తున్నారు. చాలా మనం ఎందుకు మెలకుగా ఉండాలన్నది అర్థం చేసుకో. ఆత్మ సిద్ధంగానే ఉన్న శరీరం బలహీనం. ఈ శరీరం బలహీనమైన శరీరం. ఇక్కడ డబ్బులు పెట్టి ఇక్కడ దేవుడు పెడితే డబ్బులే ఠాక్కని డబ్బులు తీసుకొని పారిపోతాం, కానీ దేవుడు మనకి అవసరం లేదు. అది మన శరీరం ఒక పరిస్థితి. అందుకే యేసు ప్రభు వారు వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్త, మీ శరీరం మిమ్మల్ని మోసం చేస్తుంది. ప్రార్థన చేయండి. ప్రతి దానికి మనకు టైం ఉంటుంది, కానీ వాక్యం చదువుకోవడానికి ప్రార్థన చేయడానికి టైం మటుకు ఉండదు. చూడండి, ఒక్క క్షణం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జీవితం పరిశీలించుకొని ఆలోచించుకోండి. దేవుడు పదే అవకాశం ఇస్తున్నాడు మనకు కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయడానికి. పదే మనం విమర్శించుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఏవి మన జీవితాలు సరిగ్గా మారే అవకాశమే లేదు. మనకి గాసిప్స్ ఇష్టం, ఎంటర్టైన్మెంట్ ఇష్టం, లేకపోతే ఇంకొకటి ఇష్టం. ఇక్కడ చర్చ అవుతుంటే పక్కన ఏదన్నా సీరియల్ నడుస్తుంటుందంటే చూడండి, అక్కడే ఎక్కువ మంది ఉంటారు. దానికి కారణం ఏంటంటే శరీరం బలహీనం. కాబట్టి అది ఎక్స్క్యూజ్ కాదు. శరీరం బలహీనం అండి, బైబిల్లో ఉంది చూడండి అనడానికి కాదు ఆ వాక్యం ఉన్నది. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, బలహీనమైన శరీరం ఉంది, దాని నుంచి బయటపడండి అని. బైబిల్లోనే ఉంది చూడండి, ఒక శరీరం బలహీనమని. మీకేం తెలీదా అని చూపించే అవకాశం ఉంది. చాలామంది ఇలా కూడా ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు ఉన్నారు. శరీరం బలహీనం అండి, ఉండలేమండి అని. అది కాదు దేవుడు చెప్పేది అక్కడ. శరీరం బలహీనం నిన్ను మోసం చేస్తుంది, జాగ్రత్తగా మెలకు ఉండి ప్రార్థన చేయమని దేవుడు శిష్యులకి చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, మళ్ళీ వెళ్ళి వస్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. అది పరిస్థితి. చూడండి ఎంత భయంకరంగా ఉందో. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 34-35 వచనాలు చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34-35 వచనాలు చదువుతున్నాను చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. సడన్గా మనం డబ్బుల సంపాదనలోను, ఆటల్లోను, వీటిల్లోనూ, ఐహిక విచారాల్లోనూ, అక్కడ ల్యాండ్లు, ఎక్కడ ఇల్లులు, అవి ఇవి, అక్కడ కార్లు, ఇల్లులు, వీటిల్లో మునిగిపోయి తేలిపోయి, అక్కడ డబ్బులు పెట్టాను అవి పెరుగుతున్నాయా, ఎక్కడ డబ్బులు పెట్టాను ఇవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చూసుకొని ఇలాగ జీవితాలు గడిపేవాళ్ళు అనేక మంది మనకి క్రైస్తవుల్లో, నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు, క్రైస్తవుల్లో ఇటువంటి జీవితాలు గడిపే వాళ్ళు అనేక మంది కంప్లీట్గా ఐహిక విచారాల్లో మునిగిపోయి ఉండి, తిండి మత్తు, ఏం తిండి తిందాం,
లేకపోతే ఏం చేద్దాం, ఏ గోల దీంతో నిండిపోయి ఉంటే మన దేవుని రాకడ మనకి ఊరైపోతుంది, ఉరిలాగా వస్తుంది. నిజంగా సిద్ధపడిన వాళ్ళు హాయిగా దేవుడిని ఆహ్వానిస్తారు, సిద్ధంగా ఉన్నవాళ్ళు. కానీ ఎవరైతే ప్రిపేర్డ్గా లేరో వాళ్ళకి ఉరి ట్రాప్ అయిపోతుంది. ఒక ట్రాప్ లాగా సడన్గా, అయ్యో నేను అనుకోలేదండి ఇంత సడన్గా వచ్చేసేంటి అనిపిస్తుంది. లేకపోతే మన జీవితం సడన్గా అంతమైపోవచ్చు. ఎవరు ఎంతకాలం బతుకుతారో మనకి తెలియలేదు. కరోనా టైంలో మనం చూసాం, ఎంత భయంకరమైన దినాలు మనం చూసాం. అది చూసన్నా మనం గుర్తు చేసుకొని దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే ఒక ఆయన ఏం చెప్పాడంటే, సైతాన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా టైగర్ జూలో నుంచి తప్పించుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరిలోనే న్యూస్లో చెప్పారు టైగర్ తిరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అంటే ఏం చేస్తాం, తలుపులో వేసుకొని జాగ్రత్తగా ఉంటాం. ఎవరైనా తలుపు కొడితే టైగర్ ఏమో అనుకుంటాం, భయపడతాం. అలాగా సైతాన్ కూడా మనల్ని మోసం చేయడానికి తిరుగుతూ ఉంటాడు. ఎవరైతే యేసుప్రభు వారిని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళని మోసం చేస్తూనే ఉంటాడు. మన దేవుని వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, లేకపోతే వాక్యం చదువుకోనివ్వకుండా మనల్ని ఆటంకాలు పెడతానే ఉంటాడు. మనకు చూడండి, చాలామంది విద్యార్థులుగా ఉంటున్నప్పుడు, మా స్టూడెంట్స్ మినిస్ట్రీలో ఉంటున్నప్పుడు పిల్లలు ఆ యొక్క బైబిల్ స్టడీస్కి వాటికి వస్తున్నప్పుడు మీరు చెప్పండి ఏమైనా సమస్యలు ఉంటే, క్వశ్చన్స్ ఉంటే, అన్న నేను క్వైట్ టైం చేసుకోవడానికి నాకు టైము దొరకట్లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది. అది అబద్ధం. నిజంగా టైం దొరకకుండా ఎవరికి ఉండదు. అంటే వీళ్ళు మిగతా వాటికి ప్రయారిటీ ఇచ్చి దీనికి ప్రయారిటీ, నేను తెల్లారుజాము 4 గంటలకే నేను వర్క్కి వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, నేను ఇంకా దేవుణ్ణిలో ఉండలేకపోతున్నాను, లేకపోతే ప్రార్థన చేసుకోవడానికి కావట్లేదు, వాక్యం చదువుకోవడానికి కావట్లేదు. నిజంగా మనకి అవకాశం దేవుణ్ణి అడిగితే, నాకు అవసరం, నేను వాక్యం చదువుకోవడానికి నాకు సమయం కావాలి, క్వైట్ టైం చేసుకోవడానికి నాకు సమయం కావాలి అని దేవుడిని అడిగితే దేవుడు మనకి దయచేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం తెల్లారి లెగిస్తే. అంటే ఏంటి, తప్పించుకోవడానికి ఏవో సాకులు చెప్తాం. టైం ఉండట్లేదు, లేకపోతే అవి ఉండట్లేదు, ఇవి ఉండట్లేదు, నేను గొప్ప బిజీ అండి. ఈ మాటలన్నీ కూడా మనం ఎక్స్క్యూజెస్, అంటే సాకులు, దేవుని నుంచి ఇదైపోవడానికి. మనమే మోసం చేసుకునేది శరీరం మనకి. చాలా జాగ్రత్తగా మన జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడాలి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలు చదువుతున్నాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వచనాలు నేను చదువుతున్నాను. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానన్నారు. ఇది ఇంకొక కేసు. ఏంటంటే, వాక్యం చదువుతారు కానీ లోబడరు, దేవుణ్ణి నమ్ముకోరు. ఊరకనే వాక్యం రోజు తెల్లారి లెగిసి వాక్యం చదువుతూ ఉంటారు కానీ ఆ వాక్యం యొక్క ప్రభావం మన మీద ఏమీ పడదు. ఒకసారి ఒక అమ్మాయి బైబిల్ చదువుకుంటూ ఉందంట. బైబిల్ చదువుకుంటూ ఉంటే ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి, ఏం చేస్తున్నావు అని అంటే, బైబిల్ చదువుకుంటున్నావా అని నన్ను దూరం నుంచి చూసి అన్నదంట. లేదన్నదంట. బైబిలే కదా నీ చేతిలో ఉంది, బైబిలే కదా చదువుతున్నావు అని అంటే, లేదు బైబిలే నన్ను చదువుతుందని ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఏంటి, బైబిలే మన జీవితాన్ని చదవాలి, ఇది జరగాలి. ఊరకనే బైబిల్ చదువుకోవడం కాదు, ఒక స్టోరీలు చదివినట్టు, ఇన్ఫర్మేషన్ చదివినట్లు చదవడం కాదు, మన జీవితం మీద దాని యొక్క ప్రభావం ఉండాలి. అందుకనే యేసుప్రభు వారు ఈ లోకానికి వస్తే ఎవరు గుర్తుపట్టలేదు. ఆయన దేవుని కుమారుడు కాదు, సైతాను బిడ్డ అనే అనేసారు. ఎవరు అన్యులు కాదు, యూదులే, సొంత ప్రజలే యేసుప్రభువుని గుర్తించే పరిస్థితుల్లో. 2 శిష్యులు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 2 శిష్యులు అమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటా వాళ్ళతో పాటు యేసుప్రభు వారు కూడా జాయిన్ అయ్యారు. కలిసి నడుస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతుంటే యేసుప్రభు వారిని వాళ్ళిద్దరూ గుర్తుపట్టలేదు.
మనం కూడా ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాన్ని యేసు ప్రభువాన్ని గుర్తించే పరిస్థితులు ఈ రోజుల్లో ఎవరు చాలామంది లేరు. మనం ఎవరైనా ఏసీ కారులో వచ్చి లేకపోతే పెద్ద కాస్ట్లీ కారులో దిగి సూట్ వేసుకొని దిగి వాకింగ్ చెప్తా ఉంటే అది యేసు ప్రభు వారి జీవితం అని మనం నమ్మేస్తాం. ఈజీగా వెళ్ళి దండాలు పెట్టేసి డబ్బులేసి వచ్చేస్తాం. అదే యేసు ప్రభు వారిలాగా ఎవరైనా సింపుల్గా కార్పెంటర్ లాగా వచ్చి దేవుని వాక్యం చెప్తే ఎవరు నమ్మరు. ఏదో అయ్యి ఉంటుందండి, దయ్యమో ఏదో అయ్యి ఉంటుందండి అని అనేస్తాం. ఏదో కనికట్టో ఏదో చేసి ఏదో చేస్తున్నాడు కానీ నిజంగా దేవుని కుమారుడు అయ్యి ఉండడు. అదే మనం ఎవరైనా పెద్దోళ్ళు అమెరికా నుంచి వచ్చాడండి, జర్మనీ నుంచి వచ్చాడండి అంటే మనం వెళ్ళి డబ్బులేసి వచ్చేస్తాం. అంత భయంకరంగా ఈజీగా మోసపోయే మనస్తత్వం ప్రభావాలు శరీరాలతో కలిగి మనం అంత ఘోరంగా ఈ లోకంలో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు చూడండి, మీరు నమ్మరు అని చెప్పి. యోహాను సువార్తలోని మనం ఇప్పుడు చదివాము 5:39-40. చూడు, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు కానీ అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానన్నారు. దేవుడి దగ్గరికి రారు. అన్ని ఏ పనులను చేయమనండి, డబ్బులు ఇచ్చేయమనండి, లేకపోతే చర్చిలు కట్టించేయమనండి, లేకపోతే చర్చికి రండి, లేకపోతే డెకరేషన్లు చేద్దామంటే వస్తారు, లేకపోతే చర్చ్ అంతా క్లీన్ చేసేద్దాం అంటే వస్తారు, లేకపోతే చర్చ్ అంతా బాగు చేసేద్దాం అంటే బిల్డింగ్ బాగు చేసేయడానికి వచ్చేస్తారు. రకరకాల పనులు చేయడానికి రెడీ. కానీ జీవితం బాగుపరుచుకొని దేవుని వాక్యం ఎలాగుంది ఇలా నడుచుకుంటే అబ్బా మత్తు నా వల్ల. సో ఇది అప్పుడు యేసు ప్రభు వారు మనకు అర్థమయ్యే పరిస్థితే ఉండదు. ఒకసారి ఒక హిందూ అబ్బాయి యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత అందరి పిల్లలందరికీ డేవిడ్ గొలియాత్ స్టోరీ ఉంటుంది. అందరికీ దావీదు గొలియాతు, ఆ గొలియాతుని దావీదు ఒడిసెలు వేసి చంపేయడం, ఆ కథ అందరికీ తెలుస్తుంది. అయితే ఆ అబ్బాయిని ఒక సండే స్కూల్ టీచర్ అడిగాడంట, నీకు దావీదు గొలియాతు స్టోరీలో అందరికి ఏది నిన్ను ప్రభావితం చేసింది, ఏది నీకు బాగా అర్థమైందంటే గాడ్ ఆఫ్ డేవిడ్ అని చెప్పాను. దావీదు యొక్క దేవుడు నన్ను ఆకర్షించింది. దావీదు కాదు, గొలియాతు కాదు. కానీ ఈ రోజుల్లో మనకేంటంటే ఈ స్టోరీయే మనకి వేరే విధంగా అర్థమవుతుంది. ఎలాగ అర్థమవుతుంది అని అంటే, సక్సెస్ సంపాదించాడు, గొలియాతుని చంపేసి విక్టరీ సంపాదించాడు, సక్సెస్ సంపాదించాడు, నువ్వు కూడా బాగా కష్టపడి చదివి నీ ఎగ్జామ్స్లో బాగా రాస్తే నువ్వు సంపాదిస్తావు, నీ ఉద్యోగంలో బాగా రాణిస్తావు, కాకపోతే నీ కుటుంబం అంతా డబ్బులు సంపాదించేస్తుంది, సైతాన్ దీని మీద విక్టరీ సంపాదిస్తామంటే మనకు బాగా. అది కాకుండా చూడండి దావీదు ఎంత దేవుని మీద నమ్మకం ఉంచాడో. ఏమీ లేదు, అంత పెద్ద హ్యూజ్ మ్యాన్ని, అంత పెద్ద మనిషిని చంపేయడానికి రెడీగా వెళ్ళిపోయాడు. అంటే ఈ దేవుని మీద అతనుకున్న నమ్మకం చూడండి. ఈజీగా కొడితే పడిపోయే పిల్లోడిలాగా ఉన్నాడు. ఇంకా అవన్నీ శిరస్త్రాణాలు డాళ్ళు అవన్నీ వేసుకుంటే ఇంకా అసలు మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు. అయినా సరే గొలియాతు మీదకి కేవలం దేవుని మీద నమ్మకం. నేను దేవుని మీద ఆధారపడి సింహాన్నే చంపేశాను. గొర్రె పిల్లలు చంపేయడానికి వస్తే నేను సింహాన్నే చంపేసి ఇదొక లెక్క కానే కాదు దేవుడికి, నాకు కాదు. దేవుడి మీద ఉన్న నమ్మకం, మనకి దేవుడి మీద ఎంత నమ్మకం ఉందన్నది మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల నుంచి చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు
లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా ఈ రెండో మాటలో 13వ వాక్యంలో ఉన్న మాటను మనం అర్థం చేసుకుంటే, దేవుడి దృష్టిలో మనం నేకెడ్గా కనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా, అంటే దేవుడు మన భాషలో చెప్పాలనుకుంటే స్కాన్ చేసేస్తాడు దేవుడు మనల్ని. మనం ఏంటని, మనం చేసే పనులు, మనం చేసే ఇవి అన్నీ తీసేస్తే మనం ఎలా ఏం కనిపిస్తాం? ప్రార్థనా జీవితం, లేకపోతే వాక్యానికి లోబడే మనస్తత్వం, ఈ జీవితాలు ఇది ఎంత ఉంది అని పరిశీలిస్తే మనం అసలు స్వరూపం బయటపడతాం. దేవునితో సంబంధం ఎలా ఉంది, రిలేషన్షిప్ ఎలాగుంది అన్నది దేవుడికి. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు శాస్త్రులు, పరిసయ్యుల జీవితాల్లో ప్రజల్లో వాళ్ళు చాలా నీతిమంతులు, చాలా గొప్పవాళ్ళు, చాలా భక్తిపరులు. కానీ యేసుప్రభు వారు వాళ్ళని చూసి ఏమన్నారంటే, మీరు సున్నం వేసిన సమాధుల్లాగా. బయటకు మట్టుకు బాగా తెల్లగా సున్నం కనపడతా ఉంది, తాజ్మహల్ లాగా మెరిసిపోతూ ఉంది. లోపల మట్టుకు ఏమి జీవమే లేదు. అది మన పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా మనం ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని స్కాన్ చేస్తూ ఉన్నాడు, వాక్యం మనల్ని స్కాన్ చేస్తూ ఉన్నదని అర్థం చేసుకొని మన జీవితాలని మార్చుకోవడానికి ఇష్టపడాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకోవాలి. సో ఆ విధంగా లేకపోతే ఈ కమ్యూనియన్లో ఎన్ని సంవత్సరాలు పార్టిసిపేట్ చేసినా ఏం ఉపయోగం? విమర్శించుకొని ఇందులో పాల్గొకపోతే ఏం ఉపయోగం? ఊరకనే వచ్చి ఒక 10 నిమిషాలు పడుకొని వెళ్ళిపోతే ఏం ఉపయోగం? కాబట్టి ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరికలు గైకొనేటట్లు, మనకు వాక్యం అర్థమయ్యేటట్లు సహాయం చేయనుగాక.